ఏయ్ నిన్నే, నీకోసం ప్రాణత్యాగం చేసిన వాళ్ల కోసం ఒక్క నిమిషం సమయాన్ని కేటాయించలేవా? సిగ్గుండాలి. ఒక్కసారి నిజంగా ఆలోచించు. ఈ దేశం నిన్ను డబ్బు అడగలేదు, నిన్ను ప్రాణం అడగలేదు, కనీసం నీ రక్తం కూడా అడగలేదు. అయినా నువ్వు ఈ దేశానికి ఏమిచ్చావు? నీ ముందు లక్షల మంది ప్రాణాలిచ్చారు. ఎందుకు? నీకు స్వేచ్ఛగా మాట్లాడే హక్కివ్వడానికి, స్వేచ్ఛగా జీవించే హక్కివ్వడానికి. కాని నువ్వు, వాళ్ళెందుకు చచ్చారు? వాళ్ళు డబ్బు కోసం చచ్చారా? పేరు కోసం చచ్చారా? కాదు, వాళ్ళు నీ కోసం చచ్చారు. నీ పిల్లలు బానిసలుగా పుట్టకూడదని, నీ భాష నిషేధించబడకూడదని చచ్చారు. కాని ఈరోజు మనవే మన భాషను అవమానిస్తున్నాం, మన దేశాన్ని మనమే తక్కువగా చేసి చూస్తున్నాం. ఇది వాళ్లు కలలు కన్న భారతదేశమా? నీతిలేని కుక్కల్లా తయారయ్యాం. జనవరి 26 సెలవు రోజు కాదు భారతీయుడా, అది దేశం నిన్ను అడిగే రోజు. నీ బాధ్యత ఏంటి అని. వాళ్లు రక్తంతో కొనిపెట్టిన ఈ స్వేచ్ఛను నువ్వు నీకు ఎందుకు పనికిరాని పనులు చేసి టైంపాస్ చేయడానికి వాడుతున్నావా? ఒక్కసారి ఊహించు. జెండా ఎగురుతున్నప్పుడు వెనక నిలబడి మనకోసం ప్రాణత్యాగం చేసిన వాళ్లు నిలబడి చూస్తున్నారు. ఉరితాడు మీద చనిపోయిన యువకుడు, బ్రిటిష్ తుపాకీకి బలైన రైతు, తన బిడ్డ శవాన్ని చూడకుండానే చచ్చిన తల్లి, అందరూ ఒకే ప్రశ్న అడుగుతున్నారు: మా బలిదానం విలువైనదేనా అని. నిజం చెప్పాలంటే ఈ దేశాన్ని బ్రిటిషుల కంటే ఎక్కువగా మనవే దోచుకుంటున్నాం. మనవే మన వ్యవస్థను, మన విలువలను, మన భవిష్యత్తును చంపుకుంటున్నాం. అందుకే ఈ నేల ఇంకా బరువుగా ఉంది. నువ్వు ఇలానే ఉంటే రక్తంతో తడిచిన ఈ నేల నిన్ను క్షమించదు. అసలు ఈ దేశం నిన్నేవడిగింది? నిన్ను హీరోగా మారమని అడిగిందా? లేదా స్వాతంత్ర్య సమరయోధుడిగా మారమని అడిగిందా? ఏమడిగింది? కేవలం ఒక్కటే అడుగుతుంది: దేశాన్ని ద్రోహం చెయ్యవద్దు, దేశాన్ని తక్కువగా చేసి మాట్లాడవద్దు, ఈ దేశం కోసం నిలబడే మనసు పెట్టు చాలు అని. ఈ వీడియో వింటున్న భారతీయుడా, రేపు జనవరి 26 జెండా ఎగురుతుంటే నీ ఛాతీ మీద చెయ్యి పెట్టి ఒక్కసారడుగు: నేను ఈ దేశానికి అర్హుడ్నేనా అని. అది అడిగినప్పుడే వాళ్ల ఆత్మలు శాంతిగా నిద్రపోతాయి. లేదంటే చరిత్ర మళ్లీ రక్తమడుగుతుంది. భారత్ మాతాకి జై. జై హింద్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి.